ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయి భక్తులందరికీ కూడా నా నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారో ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబా గారు మనకి ఏం సందేశం ఇవ్వబోతున్నారో అందరూ కూడా శ్రద్ధగా వినండి. బిడ్డ, ఇది గురువారం నాడు తింటే చాలు, నెలంతా ధనవర్షం అనేది కురవటం ఖాయం తల్లి. కానీ ఇక్కడ ఒక మెలిక ఉంది బిడ్డ. ఇది ఎవరికంట పడకుండా తినాలి. ఎవరికంట అయినా పడిందో ఇబ్బందులు తప్పవు. జాగ్రత్త. కానీ ఈ వస్తువు మాత్రం నువ్వు తప్పక తిని తీరాల్సిన వస్తువు. ఎందుకంటే ఈ ఒక్క వస్తువు తిన్నావు అంటే నీ జీవితాన్ని సుడితిప్పి మార్చగల సత్తా ఈ వస్తువుకి ఉంది. నీ జీవితాన్ని మార్చగల సత్తా ఈ వస్తువుకి ఉంది. నీ సాయికి ఎంతో ఇష్టమైనటువంటి ఒక పదార్థం ఇది. ఇది కనుక నువ్వు తిన్నావు అంటే నీకు మహారాజు యోగం పడుతుంది, కుబేర యోగం పడుతుంది, గజకేసరి యోగం పడుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనైనా వదులుకోకు బిడ్డ. అదే కాక ఈ 1వ తారీఖు రోజు నువ్వు అది కనుక తిన్నావంటే సరే, నెల మొత్తం కూడా నీకు డబ్బుకి లోటు అనేది ఉండదు, ధనానికి లోటు ఉండదు, సంపదకి లోటు ఉండదు, దేనికి కూడా లోటు అన్నది ఉండదు. ఎందుకంటే ఈ నెల అంతా కూడా అంత బాగా ఉంది తల్లి. నీకు ఆ సమయంలో నిన్ను కాపాడాలి, ఆర్థిక పరిస్థితుల నుంచి బయటపడేయాలి, నీ అవసరాలకు నీకు అవసరమైనంత డబ్బు నీకు అందాలి, నీకు కావాల్సిన సిరి సంపదలను నీకు అందివ్వాలి అంటే ఈ ఒక్క వస్తువు, ఈ ఒక్క పదార్థం, నీకు ఇష్టమైన పదార్థం, నీ జీవితాన్ని మార్చేటటువంటి ఒక అందమైన శక్తి, అద్భుతమైన శక్తి ఉన్న పదార్థాన్ని నువ్వు తప్పక తిని తీరాలి బిడ్డ. ఇది నీకు బాబా ఇస్తున్న సందేశం కాదు, నీ బాబా నీకు ఇస్తున్న ఆజ్ఞ. నిన్ను శాసిస్తున్నారు ఖచ్చితంగా తినాలి అని. ఎందుకంటే ఈ వస్తువు అంతటి అద్భుతమైన వస్తువు కాబట్టి, ఈ వస్తువు అవసరం నీకు చాలా ఉంది కాబట్టి మునుమందరూ కూడాను నిన్ను కాపాడపోయేది ఈ ఒక్క వస్తువే కాబట్టి జాగ్రత్తగా అంటూ బాబాగారు అయితే ఈరోజు ఒక హెచ్చరికతో కూడా ఈ సందేశాన్ని, అలాగే శుభవార్తతో కూడిన సందేశాన్ని అన్నీ కలగలిపిన ఒక సందేశంతో వచ్చారు. ఎందుకు ఇలా అంటున్నారు బాబాగారు? ఇంతకీ ఈ గురువారం నాడు తినాల్సిన ఒక వస్తువు ఏంటి? అంత అద్భుతమైనటువంటి వస్తువు ఏంటి? బాబాగారు కూడా ఇష్టం అంటున్నారు, జీవితాన్ని సుడితిప్పేస్తుంది అని అంటున్నారు. మరి అంత గొప్ప వస్తువు ఏంటి? ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. ఎందుకంటే బాబాగారు ఏదో మన జీవితం కోసం ఏదో ఒక అద్భుతమైనటువంటి కానుక అయితే తీసుకువచ్చారు. అది ఎక్కడ నా బిడ్డలు మిస్ అయిపోతారో అని మరీ మరీ పదే పదే చెప్తున్నారు. మనం ఎలా అంటే మన పిల్లలు ఏదైనా అన్నం తినకపోయినా వారికి మంచి హెల్దీ ఫుడ్, బాడీకి మంచి విటమిన్ అవి దొరుకుతాయి కదా. కొంచెం స్ట్రాంగ్ అవుతారా? వీక్నెస్ పోతుందా? వీక్నెస్ కూడా పోతుంది అన్నప్పుడు మనం ఏదైనా కూడా తినిపించాలి. తినని మారం చేస్తారు. మనం ఏం చేస్తాం? తింటావా లేదా, తిని తీరాలి అని ఒక కర్ర తీసుకొచ్చి బెదిరిస్తాం. కంటి చూపుతో బెదిరించి ఎలాగైనా వాళ్ళు తినేలాగా చేస్తాం కదా. బాబాగారు కూడా అలానే హెచ్చరిస్తున్నారండి, అలానే బెదిరిస్తున్నారు. ఖచ్చితంగా తిని తీరాలి. నీ సాయి ఆజ్ఞ ఇది. నిన్ను శాసిస్తున్నాడు తినాలి అంటూ ఒక తల్లి తండ్రి ప్లేస్లో ఉండి ఆ స్థానాన్ని భర్తీ చేస్తూ ఆ స్థానంలో ఉండి మనల్ని హెచ్చరిస్తున్నారు. మనం మంచి కోరే కాబట్టే బాబాగారు ఇంత మంచి ఉద్దేశంతో మనకి చెప్పేటటువంటి, మనము వినకపోతే బాబాగారికి మనం ఏం విలువ ఇచ్చినట్టు అవుతుంది చెప్పండి?
ఒక్కసారి బాబాగారి సందేశాలు సూచనలు మనం అందుకొని బాబాగారి అడుగుజాడల్లో నడుచుకుంటూ బాబాగారి గొడుగు నీడ కిందకి చేరుకుందాం అంటే అయిపోతుంది. ఇక ఏ కష్టం, ఏ దరిద్రం, ఏ పీడ పిశాచి, ఒక చెడు, ఏది నెగిటివ్ ఎనర్జీ మనల్ని అస్సలు చేరదు. బాబాగారు మన ముందు రక్షణ కవచంలాగా ఉంటారు. తన రక్షణ వలయంలో తన బిడ్డల్ని ఎప్పుడూ కూడా ఉంచుతారు. బాబాగారు కదా. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా వీడియో అయితే చూడండి. నచ్చిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. ప్రతి మాటని గుర్తుంచుకో. ఈ గురువారం నాడు నువ్వు తినాల్సిన ఆ వస్తువు ఏంటి, ఆ పదార్థం ఏంటి, నువ్వు తింటే నీ ఇంట్లో ధనవర్షం అన్నది కురుస్తుంది. కాబట్టి తప్పకుండా నీ సాయి మాటను నువ్వు విని తీరాల్సిందే. అందుకే మరీ చెబుతున్నా, ఈరోజుని వదులుకోవద్దు బిడ్డ. వదులుకుంటే కష్టాలు పడతావు అని చెప్తున్నారు. మర్చిపోకుండా ఇది తింటే చాలు తల్లి, నెలంతా ఇంట్లో ధనవర్షం అనేది కురుస్తూనే ఉంటుంది. నెలంతా బాగా కలిసి వస్తుంది. కాబట్టి ఈ నెలంతా సమస్యలు రాకుండా ఉండాలి అన్న, డబ్బుకు లోటు లేకుండా ఉండాలి అన్న, ఎటువంటి ధనపరమైన ఇబ్బందులు రాకుండా ఉండాలి అన్న తిని తీరాలి. తల్లి, నువ్వు అలా తినటం వల్ల 4 వైపుల నుంచి కూడా నీకు ధనం అన్నది వస్తుంది. ధన సమస్యలు అనేవి ఉండవు. చాలా మంచి ఫలితాలను నీకు అందివ్వబోతున్నాడు సాయి. ఈ గురువారంతో అవ్వబోతుంది. కాబట్టి చాలా అద్భుతమైన రోజు. నువ్వు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండవలసిన సమయం తల్లి. ఎందుకంటే ఈ నెల అంతా కూడా ఎక్కువ శాతం కష్టాలు రాబోతున్నాయి, నష్టాలు జరగబోతున్నాయి. కొన్ని చిన్న అనారోగ్య సమస్యలు కూడా రాబోతున్నాయి. అలాగే ఇంట్లో మనశ్శాంతి లోపిస్తుంది. చిన్న ఏవైనా దెబ్బలు, తాకటాలు ఇలాంటివి కూడా ఉండబోతున్నాయి. కాబట్టి వాటన్నింటి నుంచి కూడా నువ్వు బయటపడాలి అంటే ఇది తినాలి. భార్యాభర్తల మధ్య కూడా కాసిన విభేదాలు కూడా వచ్చే అవకాశం కూడా ఉంది. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి తల్లి. వీలైనంత వరకు కూడా ప్రతిరోజు కూడా ఇంట్లో దీపారాధన చేసుకోవాలి, పూజ చేసుకోవాలి, నిత్యం దీపం వేసుకోవాలి, భగవంతుడి ఆరాధన చెయ్యాలి. భగవంతుడి మీద నువ్వు ఆధారపడ్డావు అంటే 100కు 100% కూడా నీ సాయి నిన్ను రక్షిస్తూనే ఉంటారు. సమస్యలన్నింటివి కూడా నీ దాకా రాకుండా చేస్తారు. ఒకవేళ వచ్చినా కొండంత, పోయేదాన్ని కూరంత చేసి నీకు అందిస్తారు. నొప్పి లేకుండా వాటిని తొలగిస్తారు. వచ్చిన సమస్యల నుంచి కూడా నీకు బయటపడే మార్గాలు అందిస్తారు. అందుకే మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని ఈ పదార్థాన్ని తింటే చాలు తల్లి. నువ్వు ఖచ్చితంగా ఈ నెల నీకు ఎటువంటి సమస్యలు రావు. ధనానికి కూడా లోటు అన్నది కూడా రాకుండా ఉంటుంది. నెలంతా కూడా నువ్వు సంతోషంగా ఉండేలాగా నీ సాయి చూసుకుంటారు. ఈ నెలంతా నీ ఇంట్లో నీకు ధనవర్షమే కురవబోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. మరి ఖచ్చితంగా మర్చిపోకుండా ఏం తినాలి బాబా అని అడుగుతున్నావు కదా. ఏం తింటే నెలంతా ధనానికి లోటు రాదు తండ్రి అని అడుగుతున్నావు కదా. అన్నీ కూడా నీకు చక్కగా చెప్తాను. ఎక్కడా కూడా నిర్లక్ష్యం చేయకుండా, పెడచెవున పెట్టకుండా వినుబిడ్డ. మరి నువ్వు ఒక్కొక్కసారి అనుకోవచ్చు, బాబా ఇవన్నీ చెప్పి నన్ను భయపెట్టేస్తున్నావు తండ్రి, కంగారు పెట్టేస్తున్నావు తండ్రి, నాకేమో చాలా భయంగా ఉంది, గుండెల్లో దడగా ఉంది అంటూ నీకు కొంచెం లోపల భయం కలగచ్చు. కానీ ఒకటి గుర్తుంచుకో తల్లి, నీ బాబా ఏం చెప్పినా, నీ సాయి ఏం చెప్పినా ముందు రోజుల్లో నీకు ఇలా జరగబోతోంది, జరిగే సూచనలు ఉన్నాయి, జాగ్రత్త పడు, జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా మసులుకో అని చెప్పడానికి నీ తండ్రి నీకు సందేశాలను ఇస్తాడు. అంతేకాని నిన్ను భయపెట్టాలని కాదు. ఎలాగా నీ సాయి నీ పక్కన ఉండి ప్రతి పరిస్థితి కూడా, ప్రతి కష్టం నుంచి కూడా, ప్రతి బాధ నుంచి కూడా నిన్ను కాపాడుతూనే ఉంటాడు. కానీ నీ చేజేతులారా నువ్వు తెలిసి కొన్ని తప్పులు, పొరపాట్లు చేయకూడదు కదా. నీకు నువ్వు తెలుసుకోవాలి కదా. అందుకని హెచ్చరిస్తూ ఉంటాను, భయపెట్టాలని కాదు. ఈ ఒక్క మాట అర్థం చేసుకో తల్లి. నా బాబా నన్ను భయపెట్టేస్తున్నాడు, కంగారు పెట్టేస్తున్నాడు అని ఎప్పుడూ కూడా నీ తండ్రి మీద, నీ బాబా మీద సందేహపడవద్దు. నీ బాబా నీ
తండ్రి ఏం చేసినా కూడా నీ మంచికే చెప్తాడు. నువ్వు అప్పుడు చేయాల్సిందంతా కూడా చక్కగా వినటం మాత్రమే. నీ బాబా చెప్పినట్లు, నీ తండ్రి చెప్పినట్టు అడుగుజాడల్లో నడవటమే. ఏ బిడ్డ, నీకు అంతా కూడా అర్థం అవ్వాలి అంటే ఒక చిన్న కథ చెప్తాను, జాగ్రత్తగా విను తల్లి. పూర్వం ఒక ఊరిలో ఒక వ్యాపారి ఉండేవాడు. అతను చాలా ధనవంతుడు, గుణవంతుడు, 10 మందికి సాయం చేయాలని మంచి బుద్ధి కలిగిన వాడు కూడాను. అతనికి 9 కొడుకులున్నారు. కొడుకులకు పెళ్లి చేశాడు. ఆ వ్యాపారి తన భార్యతో, తన కొడుకు కోడళ్ళతో కలిసి ఒకే ఇంట్లో నివసిస్తూ ఉండేవాడు. ఆ వ్యాపారి తన జీవితాన్ని సుఖంగా గడుపుతూ ఉండేవాడు. అయితే ఆ వ్యాపారి లక్ష్మీదేవి పరమ భక్తుడు. ప్రతి స్త్రీని లక్ష్మీదేవిగా భావించి గౌరవించేవాడు. ఆ వ్యాపారికి ఊరిలో మంచి పేరు కూడా ఉంది. ప్రతిరోజు లక్ష్మీదేవిని చక్కగా పూజించి తర్వాత వ్యాపార పనుల కోసం ఇంటి నుండి బయటికి బయలుదేరేవాడు. మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చి లక్ష్మీదేవిని పూజించి కుటుంబ సభ్యులతో కొంత సమయం అనేది సంతోషంగా గడిపేవాడు. అయితే కొన్ని రోజుల తరువాత ఆ ఇంటికి వాతావరణం మారింది. అందరూ ఒకే ఇంట్లో ఒకే చోట ఉండటం వల్ల ఇంట్లో చిన్న చిన్న గొడవలు అనేవి మొదలయ్యాయి. చిన్న చిన్న మనస్పర్ధలు అనేవి మొదలయ్యాయి. ప్రతిరోజు ఏదో ఒక గొడవ అవ్వటం, వ్యాపారి భార్య తనకు ఆ గొడవ గురించి చెప్పి బాధపడటం జరిగేది. ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఈ ఇంట్లో మనశ్శాంతి కరువవుతూ వస్తుంది. వ్యాపారి ఇదివరకులాగా ఆనందంగా ప్రశాంతంగా లక్ష్మీదేవికి కూడా నేను పూజ చేసుకోలేకపోతున్నాను. అయితే ఒకరోజు వ్యాపారి నిద్రిస్తున్న సమయంలో లక్ష్మీదేవి ఆయనకు కలలో కనిపించింది. కలలో లక్ష్మీదేవి కనపడగానే ఆ వ్యాపారి లక్ష్మీదేవిని అనేక శ్లోకాలతో స్తుతించాడు. లక్ష్మీదేవి వ్యాపారితో ఇలా అంటుంది, నాయనా, నేను నీ భక్తికి ఎంతో ప్రసన్నం చెందాను. ఇక నేను నీ ఇంటి నుండి బయటకు వెళ్ళవలసిన సమయం వచ్చేసింది అని. ఇక నేను మీ ఇంట్లో ఉండలేను అని అంటుంది. ఆ మాటలు విని వ్యాపారి చాలా బాధపడుతూ అన్నాడు, తల్లి, నా వల్ల ఏదైనా తప్పు జరిగిందా? ఎందుకని మీరు ఇప్పుడు నా ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నారు అంటున్నాడు. తల్లి, మీకు తెలుసు కదా, మీరు నా ఇంట్లో ఉండటం వల్లే నన్ను 10 మంది గుర్తించి గౌరవిస్తూ ఉన్నారు. మీ అనుగ్రహం నాపై ఉండటం వల్లనే కదా నేను సిరి సంపదలతోని తొలతూగుతూ ఉన్నాను. నలుగురికి సహాయం కూడా చేస్తున్నాను తల్లి. ఇప్పుడు నువ్వు నన్ను నా ఇంటి నుండి వదిలి వెళ్ళిపోతే నేను చాలా పేదరికం అనుభవిస్తాను కదమ్మా తల్లి. అప్పుడు నేను ఎవరికి సహాయం కూడా చేయలేను కదా తల్లి. దయచేసి నువ్వు నా ఇంటిని వదిలి వెళ్ళకమ్మా అంటూ ప్రాధేయపడతాడు. నీకు నేను ఏం ఏం లోటు చేశాను తల్లి చెప్పు అని వ్యాపారి పది విధాలుగా ప్రాధేయపడుతూ ఉంటాడు. అప్పుడు లక్ష్మీదేవి చిరునవ్వుతో నవ్వుతూ వ్యాపారి వైపు చూసింది. చూడు నాయనా, నేను గత 25 సంవత్సరాల నుండి నీ ఇంట్లోనే ఉంటున్నాను. నేను సంచలమైన దానిని. ఇలా నేను ఒక చోటన ఉండలేను అని అంటుంది. దానికి వ్యాపారి, తల్లి, నువ్వు నా ఇంట్లో ఉంటే నేను గుడికి వెళ్ళి అక్కడ పేదవారికి సహాయం చేస్తాను కదా, దాన ధర్మాలు చేస్తాను కదా, కాబట్టి నువ్వు నా దగ్గరే ఉండు అని అంటాడు. అప్పుడు లక్ష్మీదేవికి, నేను నీ దగ్గర ఉంటేనే నువ్వు దాన ధర్మాలు చేస్తావు. నేను నీ దగ్గర లేకపోతే దాన ధర్మాలు ఎందుకు చేయలేవు అని అంటుంది. చూడు నాయనా, నువ్వు నన్ను ఎంత బతిమాలినా సరే నేను ఈ ఇల్లు వదిలి వెళ్ళటం ఖాయం. కాకపోతే నువ్వు నా పరమ భక్తుడివి కాబట్టి నేను నీకు ఒక వరం అనేది ఇస్తున్నాను. నీకు ఏం కావాలో చెప్పు నాయనా అంటుంది. అందుకు వ్యాపారి, నాకు ఏం వరం వద్దు తల్లి, నువ్వు మా ఇంట్లో ఉంటే చాలమ్మా అంటాడు. దానికి లక్ష్మీదేవి, అలా కాదు, నేను మీ ఇంట్లో ఉంటే ఎలా ధనవంతుడు అయ్యావో అలాగే నేను ఇతరుల ఇంటికి వెళ్తే వారు కూడా ధనవంతులు అవుతారు. నీలాగే చాలామంది నన్ను పూజిస్తూ ఉన్నారు నాయనా. మరి నేను నీ దగ్గరే ఉంటే వారి అందరి
ఇంటికి ఎలా వెళ్తాను, నా విలువ కూడా తగ్గిపోతుంది కదా. అమ్మ ఎంత తలచినా పిలిచినా కొలచినా మా ఇంటికి రాలేదు, నన్ను అనుగ్రహించలేదు అని బాధపడతారు కదా. కాబట్టి నేను మీ ఇంటి నుండి వెళ్తాను. ఇక ఆలస్యం చేయకుండా నీకు ఏం వరం కావాలో కోరుకో అని అంటుంది. వ్యాపారి చాలా బాధపడతాడు. కన్నీళ్లతో, తల్లి నా మనసు ఇప్పుడు ఏమీ బాగోలేదు తల్లి, రేపు మళ్ళీ రా అమ్మ, ఈలోపు నేను మా ఇంట్లో వారికి అడుగుతాను, మా ఇంట్లో వారిని ఏం కావాలో అడిగి ఏం కనుక్కొని చెప్తాను అంటాడు. దానికి లక్ష్మీదేవి, చూడు నాయన, నేను కేవలం నీకు ఒక్కటంటే ఒకే వరం ఇస్తున్నాను, జాగ్రత్తగా ఆలోచించి చెప్పు, నేను రేపు వస్తానని చెప్పి లక్ష్మీదేవి మాయమవుతుంది. వ్యాపారి గట్టిగా, తల్లి నన్ను వదిలి వెళ్ళకు అని అరుస్తూ నిద్రలేస్తాడు. వ్యాపారి కంటి నిండా నీరున్నాయి, జలల జలల కన్నీళ్లు రాలిపోతున్నాయి. తన పక్కన భార్య కంగారు పడుతూ ఏమైందండి అని అడుగుతుంది. ఇంత కంగారు పడుతున్నారు అని అడుగుతుంది. వ్యాపారి భార్య వ్యాపారికి కొన్ని నీళ్ళు ఇచ్చింది. వ్యాపారి మళ్ళీ నిద్రలోకి వెళ్తాడు. ఇక మరుసటి రోజు ఉదయం వ్యాపారి తన భార్యతో రాత్రి కలలో జరిగినదంతా కూడా చెప్తుంది. వ్యాపారి భార్యకు లక్ష్మీదేవి కలలో కనిపించినందుకు ఆనందపడాలో, త్వరలో లక్ష్మీదేవి ఇల్లు వదిలి వెళ్ళిపోతుందని బాధపడాలో అర్థం కాలేదు. భార్యతో, ఇప్పుడు నేను ఆ తల్లిని ఏం వరం కోరుకోను అని అంటాడు. భార్య, మీరు ఎక్కడుంటే నేను అక్కడే కదండి, అక్కడే ఉంటాను, నాకంటూ ఎలాంటి కోరికలు లేవు. మీరు ఒక పని చేయండి, మీరు మన నలుగురి కోడళ్ళ దగ్గరకు పిలిచి మీకు లక్ష్మీదేవి కనిపిస్తే ఎవరు ఏం వరాలను కోరుకుంటారో అని అడగండి. అందులో ఎవరి సమాధానం మీకు మంచిగా అనిపిస్తే అదే సమాధానాన్ని లక్ష్మీదేవికి చెప్పండి అని సలహా ఇస్తుంది. వ్యాపారి ముందుగా మొదటి కోడళ్ళ దగ్గరికి వెళ్ళి, లక్ష్మీదేవి నీకు కలలో కనిపిస్తే ఏం వరం కోరుకుంటావమ్మా అంటూ అడుగుతారు. దానికి ఆమె, మావయ్య గారు, నేను ఒకవేళ లక్ష్మీదేవి నాకు కనిపిస్తే నేను ఆమెను చాలా వరాలు అడుగుతాను అంటుంది. అలా కాదు, ఏదైనా ఒకటే వరం కోరుకోవాలని అంటాడు. దానికి పెద్ద కోడలు కొంచెం సేపు ఆలోచించి, మావయ్య గారు, నాకు బంగారు వజ్రాలు కావాలని కోరుకుంటాను అని అంటుంది. తరతరాలకు తరగని బంగారం వజ్రాలు ప్రసాదించమని కోరుకుంటాను అని అంటుంది. తర్వాత వ్యాపారి రెండవ కోడల దగ్గరికి వెళ్ళి పెద్ద కోడలు అడిగిన విధంగానే అడిగితే ఆమె, నాకు పెద్ద పెద్ద భవనాలు వ్యాపారం చేసుకోవడానికి కావాలి, భవనాలు కావాలి అని అడుగుతాను అంటుంది. వ్యాపారాలన్నీ మంచి లాభాల బాటలో నడిచేలా అడుగుతాను, కాబట్టి మనకు ఎలాంటి లోటు ఉండదు అని అంటుంది. తర్వాత మూడవ కోడల్ని అదే ప్రశ్న అడిగితే ఆమె, మావయ్య గారు, నేనేదైతే మన ఊరిలో పంట పొలాలు ఉన్నాయో అవన్నీ కూడా నా సొంతం అవ్వాలని కోరుకుంటాను. మన ఊరిలోని పంట పొలాలు చాలా లాభాలను తెచ్చిపెడుతున్నాయి, దాంతో మనకు తరతరాలకి తరగని సంపద వస్తుంది అంటుంది. ఇక చివరిగా నాలుగవ కోడల దగ్గరికి వెళ్ళి అడిగితే ఆమె, మావయ్య గారు, నేను లక్ష్మీదేవి నాకు కనిపిస్తే నేను ఒకే ఒక కోరిక కోరుతాను అని అంటుంది. మన కుటుంబంలో ఎటువంటి గొడవలు జరగకుండా పిల్లా పాపలతో ఆనందంగా ఉండాలని మనం ఒకవేళ పేదరికం అనుభవించాల్సి వచ్చినా మన మధ్య ఉన్న ప్రేమ ఆప్యాయతలు తగ్గకూడదని లక్ష్మీదేవిని కోరుకుంటాను అని చెప్పింది. వ్యాపారి తన భార్య దగ్గరికి వెళ్ళి నలుగురు కోడళ్ళు చెప్పినవి చెప్తాడు. అవి అన్నీ విని నాలుగో కోడలు ఆస్తులేమీ కాకుండా మన మధ్య ప్రేమ ఆప్యాయతలు ఉండాలని కోరుకుంటుంది. మీరు నాలుగో కోడలు చెప్పిన మాటలను లక్ష్మీదేవికి వరంగా కోరుకోండి, అంతా మంచే జరుగుతుంది అంటుంది. ఇక అదే రోజు రాత్రి వ్యాపారి నిద్రిస్తున్నప్పుడు లక్ష్మీదేవి మళ్ళీ కలలో కనిపిస్తుంది. వ్యాపారి తల్లికి నమస్కరించి, తల్లి, నాకు ఎలాంటి ఆస్తిపాస్తులు వద్దమ్మా, నేను పేదరికంలో అనుభవించినా సరే పర్లేదు, కానీ మా కుటుంబంలో సుఖ సంతోషాలు మాత్రం ఎప్పటికీ ఒకేలా ఉండేలాగా చూడమని కోరుకుంటాడు. లక్ష్మీదేవి అప్పుడు అంటుంది,
చూడు నాయనా, నువ్వు చాలా చిన్న కోరిక అడుగుతున్నావు. ఇంకేదైనా పెద్ద వరం కోరుకో, మీకు అవకాశం ఇస్తున్నాను కదా అంటుంది. మీరు నన్ను ఎన్నిసార్లు అడిగినా అదే కోరిక తల్లి. నా పిల్లలు, కోడళ్ళు, నా వంశం వారందరూ కూడాను ఎప్పటికీ ఒకరిపై ఒకరు ప్రేమలు కలిగి ఉండాలి. వారు ఎంతటి అదృష్టాన్ని, ఎంతటి కష్టాలని ఎదిరించుకుంటున్నా సరే ఒకరు కూడా ఒకరు తోడుగా ఉండాలి అని కోరుకుంటాడు. లక్ష్మీదేవి సరే అని నువ్వు కోరుకున్నట్లుగానే జరుగుతుంది. నేను కూడా ఇక నీ ఇంట్లోనే ఉంటాను అంటుంది. అందుకు వ్యాపారి ఆశ్చర్యపోతాడు. అదేంటి తల్లి, నువ్వే వెళ్ళిపోతానన్నావు, అందుకే కదా నాకు వరం కూడా ఇచ్చావు, ఇప్పుడు ఏమైందమ్మా అని అడుగుతాడు. అందుకు లక్ష్మీదేవి, చూడు నాయనా, గత కొన్ని రోజులుగా నీ ఇంట్లో శాంతి కరువైపోయింది, అశాంతి నిండుకొంది, గొడవలు పెరిగిపోయాయి. ఎప్పుడైతే గొడవలు జరుగుతాయో, ఏ ఇంట్లో అయితే శాంతి ఉండదో, మనశ్శాంతి ఉండదో, ఆ ఇంట్లో నేను ఉండలేను. ఇక నుండి నీ ఇంట్లో ఎటువంటి గొడవలు జరగవు, ఆ నమ్మకం నాకుంది, ఆనందంగా మీ జీవితాన్ని గడుపుతావని అంటుంది. లక్ష్మీదేవి ఇలా అంటుంది, నాయన, నేను చెప్పే మాటలు చాలా శ్రద్ధగా విని అలాగే నేను చెప్పిన విషయాలను అందరికీ కూడా తెలియచేయు. కేవలం పూజలు చేస్తేనే నేను ప్రసన్నం అవ్వను. ఎక్కడ ప్రశాంతంగా ఉంటుందో ఆ ప్రశాంతమైన వాతావరణంలోనే నేను ఉంటాను. ఏ ఇంట్లో అయితే నిత్యం నన్ను పూజిస్తారో, తలుస్తారో వాళ్ళ ఇంట్లో నేను ఉంటాను. కానీ అదే ఇంట్లో గొడవలు జరిగితే ఒక్క నిమిషం కూడా ఉండలేను. ఇంట్లో ఎక్కువ శాతం తిన్నా, మద్యం తాగినా, ఆ ఇంట్లో మాంసం తిన్నా, ఆ ఇంట్లో కూడా నేను ఉండను. నేను ఎక్కడ ఉంటానో ఎక్కడ ఉండనో కూడా చాలా సందర్భాల్లో చెప్పే ఉన్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నన్ను ఇష్టంగా భక్తి భావనలతో పూజించండి. ఏదో ఆశించి పూజిస్తే నాకు బాధ కలుగుతుంది, అలా నన్ను నొప్పించకండి అని వ్యాపారితో చెప్పి లక్ష్మీదేవి మాయమైపోతుంది. వ్యాపారి ఆనందంగా తన భార్యతో, కొడుకు కోడలతో జీవితాన్ని గడిపాడు. కాబట్టి బిడ్డ, ఇక నుంచి నువ్వు ఎంతో ఇష్టపడి తలచి కొలచి నిన్ను ఇష్టపడే నీ సాయి తండ్రి నీకు ఎక్కడైతే ప్రశాంతంగా ఉంటుందో, అరుపులు గోలలు లేకుండా అక్కడ ఉంటాడు. గుడి కట్టుకొని ఉంటాడు. వారి గుండెల్లోనే ఉంటారు. ఎలా కనుక నువ్వు ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నావు అంటే ముక్కోటి దేవతలు కూడా నీ ఇంట్లోనే ఉంటే నీకు లోటు అన్నదే దేనికి ఉంటుంది. బిడ్డ, లక్ష్మీ అమ్మ అనుగ్రహాన్ని కూడా నువ్వు పొందుతావు, ఎంతో ఆనందంగా జీవిస్తావు. అయితే ఇదంతా ఎందుకు చేస్తున్నావు అని అంటే, ఈ నెలలోకి అవకాశాలు చాలా తక్కువగా ఉంటున్నాయి. భార్యాభర్తల మధ్య గొడవలు కూడా వచ్చే అవకాశాలు అనేవి ఉన్నాయి. అంటే కొంచెం చిరాకులు ఉండబోతున్నాయి. డబ్బు ఇబ్బంది పడబోతున్నావు. చుట్టాలతో, బంధువులతో, ఇరుగు పొరుగు వారితో గొడవలు వచ్చే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నాను బిడ్డ. ఈ వ్యాపారి కథ కూడా నీకు అందుకే చెప్పాను. ఎక్కడ మనశ్శాంతి ఉండదో, ఎక్కడ ప్రశాంతత ఉండదో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు. ఏదైతే ఉందో 5వ నెల నీకు అన్నీ కూడా ఇబ్బందులు రాబోతూ ఉంటాయి. ఇంట్లో గొడవలు జరగబోతూ ఉంటాయి. కాబట్టి అన్నింటినీ ఎదుర్కొనే సత్తా నీకు రావాలి. ఆ తెలివి, ఆ చౌకచక్యం నీకు రావాలి. అందుకే నీకు అవన్నీ కూడా ముందస్తు జాగ్రత్తగా చెప్పాను. ఇంకా ఈ నెల ఈ గురువారం నాడు ఏం తింటే నెలంతా కలిసి వస్తుంది అని అంటే, నువ్వు తినాల్సిన ఆ వస్తువు ఏంటో తెలుసా బిడ్డ? నీ సాయికి ఎంతో ఇష్టమైనటువంటి ఒక పదార్థం. ఆ పదార్థం తిన్నావంటే నీకు గురుబలం అమాంతంగా పెరిగిపోయి ప్రతి ఒక్క చోట నీకు విజయాన్ని తెచ్చిపెట్టేటటువంటి గురుబలాన్ని నీకు తెచ్చిపెట్టే ఒక వస్తువు, ఒక పదార్థం. అదేంటి అంటే శనగలు. నీకు తెలుసు కదా తల్లి, శనగలు అంటే నీ తండ్రికి ఎంత ఇష్టమో. శనగలను ప్రసాదంగా నైవేద్యంగా సమర్పించిన, శనగల మాల సమర్పించిన, శనగలను గోమాతకు, శనగలను సాయి భక్తులకు పంచిపెట్టిన నీ సాయి తండ్రి మురిసిపోతాడు. నీకు వరాల జల్లు కురిపించేస్తాడు. కష్టాల కడల నుంచి బయటకు తీసుకొస్తాడు. చిక్కుల నుంచి బయట పడేస్తాడు. చిక్కుల ముడులన్నీ కూడా విప్పివేస్తాడు. నీకు తెలుసు కదా. మరి ఆ శనగలను ఎలా తినాలి అంటే, ముందుగా నానబెట్టి ఆ తర్వాత గురువారం నాడు ఆ రోజు శనగల్ని నానబెట్టి ఆ శనగల్ని బాగా కడిగి శుభ్రం చేసి
తాలింపు పెట్టుకొని నీ సాయి ముందు నీ సాయికి నివేదన చేసిన తర్వాత నువ్వు కుదిరితే నువ్వు పూజ చేసుకో, లేదంటే శనగలను నీ సాయికి సమర్పించి ఒక అరగంట దాకా నీ సాయి ఫోటో ముందు కానీ విగ్రహం ముందు కానీ ఆ శనగల్ని అలా ఉంచేసి ఆ తర్వాత వాటిని తీసుకొని నీ ఇంటిళ్ళ పాది కూడా ప్రసాదంగా స్వీకరించాలి. వీటిని ఎవ్వరికీ కూడా ఇవ్వకూడదు. ఇది నీ కుటుంబ సభ్యులు మాత్రమే తినాల్సిన ఒక పదార్థం. ఎందుకు అంటే ఇది కేవలం నీ కోసం మాత్రమే. నువ్వు చేసుకుంటావు కాబట్టి ఎలా నువ్వు తిన్నావు అంటే నీ మీద నీ కుటుంబం మీద నీ సాయి అనుగ్రహం నిండుగా ఉంటుంది. ఖచ్చితంగా ఎటువంటి కష్టాలు రాకుండా ఉంటాయి. ఈ నెలంతా నీకు ధనానికి లోటు అన్నది రాకుండా ఉంటుంది. ధనవర్షం కూడా కురుస్తుంది. అలాగే లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం నీ మీద నిండుగా ఉంటుంది. నీకు నీ కుటుంబానికి ఎటువంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. అలాగే సగం శనగలను నువ్వు నీ కుటుంబం తీసుకున్నాక మిగిలిన శనగలను గోమాతకి తినిపించు, ఆవుకి తినిపించు, లేదా నీ ఇంటి దగ్గరలో ఆవులు ఉంటాయి వాటికైనా పెట్టు. శనగలను తీసుకొని వెళ్ళి పక్షులకు కానీ కాకులకు కానీ కోళ్ళకు కానీ వేయచ్చు. పశుపక్షాదుల్లో మూగజీవాల్లో ఎక్కడైనా కూడా నీ సాయి ఉంటాడు. వాటిల్లో దేనికి పెట్టినా కూడా అది నీ సాయి స్వీకరిస్తాడు. ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. రేపటి సాయివాకుతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు.